అందరికీ నమస్తే అండి. 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల సంగతి కాసేపు పక్కన పెడితే ఒకే ఒక్క నియోజకవర్గం మీద రాజకీయ వర్గాల ఫోకస్ అంతా ఉంది. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న నియోజకవర్గం, రాజధాని సెంటిమెంట్ నింపుకున్న నియోజకవర్గం, బీసీ ఓట్లు బాగా ఎక్కువగా ఉన్న నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీకి గత 30 ఏళ్ళుగా అందని నియోజకవర్గం. సో అదే మంగళగిరి. సో ఆ మంగళగిరి నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో 600 అయినా సరే లోకేష్ గారు గెలుపు అయితే ఖాయం, గెలవబోతున్నారు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలను? అసలు ఇంత నమ్మకం ఏంటి? నువ్వు టీడీపీ ఆర్టిస్ట్వి అందుకే అలా చెప్తావు, నువ్వు టీడీపీ ప్యాకేజీ అందుకే అలా చెప్తావు అని అనుకున్న వాళ్ళు కూడా వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. సో లోకేష్ గారు తొలిసారి అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నారు, మంగళగిరి గెలవబోతున్నారు. మెజారిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకు ఇంత నమ్మకం ఏంటి, అంత బలమైన కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో కొంచెం క్లియర్గా చెప్తా. మంగళగిరి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో నారా లోకేష్ గారు 5337 ఓట్లు తేడాతో ఓడిపోయారు. 2019లో 5337. ఆ ఎన్నికల్లోనే యాక్చువల్లీ లోకేష్ గారు గెలవాల్సింది, కానీ జనసేన ప్లస్ సిపిఎం వామపక్షాల ఓట్లు చీలిక ప్రభావం లోకేష్ గారి మీద పడి ఓడిపోయారు. సరే, అది కారణం ఎత్తుకోకుండా పక్కన పెట్టేద్దాం. ఒక సీఎం కొడుకుగా ఒక మంత్రిగా పోటీ చేసి ఓడిపోయారు, అది లోకేష్ గారికి ఖచ్చితంగా ప్రెస్టేజ్ ఇష్యూ. అంతకుముందు 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన గంజి చిరంజీవి గారు 12 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. కేవలం 12 ఓట్లే. నిజానికి అక్కడ గెలవాల్సింది, కానీ కాస్త నిర్లక్ష్యం వహించింది టీడీపీ 2014లో ఆ కాన్స్టిట్యున్సీలో. లేదంటే ఈజీగా ఒక 2000 మెజార్టీతో అయినా టీడీపీ ఇక్కడ గెలిచేది. చివరి నిమిషంలో కొన్ని మలుపులు జరిగాయి. అక్కడ పోలింగ్కి 2 రోజుల ముందు కొన్ని జరిగిన మార్పుల కారణంగా అక్కడ టీడీపీ ఓడిపోయింది 2014. 2009 వచ్చేసరికి ఇక్కడ టీడీపీ పోటీ చేయలేదు, వామపక్షాలకు ఇచ్చారు. మహాకూటమి ఉంది కదా 2009లో, అప్పుడు వామపక్షాలకు ఇస్తే వామపక్షాలు 3rd ప్లేస్లో ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఇక 2004లో బీజేపీ పోటీ చేసింది, అప్పుడు కూడా టీడీపీ పోటీ చేయాలి. అప్పుడు బీజేపీతో పొత్తులో ఉంది కదా టీడీపీ, సో వాళ్ళు ఓడిపోయారు. అంతకుముందు 1999లో కూడా బీజేపీ ఓడిపోయింది. 1994లో సిపిఐ గెలిచింది. 1989లో కాంగ్రెస్ గెలిచింది. అసలు టీడీపీ గెలిచింది 1983. టీడీపీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచింది, ఆ సింబల్ గెలిచింది 2 సార్లే. ఒకటి 1983, 2 1985 టీడీపీ సింబల్ గెలిచింది. ఆ తర్వాత పొత్తుల్లో భాగంగా ఇంకొకసారి గెలిచారు. పొత్తుల్లో భాగంగా 1994లో ఇంకొకసారి గెలిచారనమాట. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ గెలవలేదు. సో కొన్ని దశాబ్దాలు అయిపోయింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా గెలిచి. సో మరి ఇప్పుడు లోకేష్ గారికి ఎంతవరకు ఛాన్స్ ఉంది? యాక్చువల్లీ లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవడమే ఒక పెద్ద సాహసం. ఏదో ఆయన సేఫ్ జోన్గా ఏ హిందూపురమో, ఏ టెక్కలో, లేకపోతే ఏ ఇచ్చాపురమో, ఏ ఉండో, ఏ పాలకొల్లో టీడీపీ కంచుకోటలు లాంటి ఏమీ సెలెక్ట్ చేసుకోవాలా. టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద స్టేట్ టీడీపీకి అదే సెలెక్ట్ చేసుకున్నారు 2014లో. సో ఇప్పుడు కూడా ఆయన అక్కడే ఫోకస్ పెట్టారు. ఈ నియోజకవర్గంలో 3 మండలాలు, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల. మంగళగిరి మండలం మొత్తం కూడా మ్యాక్సిమం బీసీ ఓటింగే ఎక్కువ. పద్మశాలి కావచ్చు, చేనేత వర్గాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అదర్ బీసీ కమ్యూనిటీస్, గౌడ, యాదవ, ఇతర బీసీ ఒడ్డర్లు, కొన్ని బీసీ కమ్యూనిటీస్ ఉన్నాయి, ప్లస్ ఎస్సీలు కూడా ఉన్నారు. ఈ మంగళగిరిలో చూసుకుంటే టౌను టీడీపీకి బాగా పాజిటివ్గా ఉంది, రూరల్ 50-50గా ఉంది. మనం రీసెంట్గా తీసుకున్న రిపోర్ట్ ప్రకారం, రీసెంట్గా జనవరి నెల ఫిబ్రవరి 5వ తేదీ వరకు, జనవరి మొత్తం ఫిబ్రవరి 5వ తేదీ వరకు మనం మళ్ళీ ఒక టీమును పంపించి మనం తీసుకున్న రిపోర్ట్ ప్రకారం ఏమిటంటే, ఇక్కడ 2 పార్టీల బలాబలాలు చూసుకుంటే, అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత 2 పార్టీల బలాబలాలు చూసుకుంటే మంగళగిరి టౌను టీడీపీకి ఫుల్ ఫేవర్గా ఉంది. మంగళగిరి రూరల్ 50-50గా 2 పార్టీలకు ఈక్వల్ ఛాన్సులు ఉన్నాయి. ఇక తాడేపల్లి 2 పార్టీలకు 50-50 సమాన అవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీకి మెజారిటీ అని చెప్పలేం, ఎందుకంటే తాడేపల్లి వచ్చేసరికి కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఉంది, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి, కాపులు కూడా బలంగానే ఉన్నారు. సో అలాగే ఈ ప్రాంతంలో క్రిస్టియన్ ఓటింగ్, ముస్లిమ్స్ అవి ఎక్కువ. సో తాడేపల్లి మండలంలో దాదాపుగా మనం 1402 శాంపిల్స్ తీసుకుంటే ఓన్లీ తాడేపల్లి మండలంలో 691కి
712 ఒకరికి వచ్చాయి. అంటే దాదాపుగా 50-50 అనుకోవచ్చు తాడేపల్లి. ఇక దుగ్గిరాల మండలం తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా ఉంటుంది. దుగ్గిరాల మండలంలో ఎక్కువ మెజారిటీ రాబోతుంది. సో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద దుగ్గిరాల మండలంలో వచ్చిన మెజారిటీ ప్లస్ మంగళగిరి టౌన్లో వచ్చే మెజారిటీ లోకేష్ గారికి 15,000 నుంచి 20,000 వరకు ఉండొచ్చు. దుగ్గిరాల మండలం ప్లస్ మంగళగిరి టౌన్ వరకు చెప్పుకుంటే 15,000 నుంచి 20,000 మెజారిటీ ఉండొచ్చు. సో మంగళగిరి రూరల్ తాడేపల్లి కూడా ఈ 2 నెలల్లో కాస్త పాజిటివ్గా మార్చుకుంటే ఇవి 50-50 ఉన్నాయి. ఇవి కూడా పాజిటివ్గా మార్చుకుంటే మెజారిటీ ఇంకా పెరగచ్చు. లేదు ఇది కాస్త నెగిటివ్గా ఉన్న ఒక 4-5 వేలు 2 మండలాల్లో తగ్గిన పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. సో ఈ నియోజకవర్గంలో లోకేష్ గారి బలం పెరగడానికి కారణాలు ఏంటి? ఒకటి రాజధాని ప్రభావం. రాజధాని ప్రభావం తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల 3 మండలాల్లో కూడా పుష్కలంగా ఉంది. రాజధాని మార్చేశారు అనే ఎఫెక్ట్ ఒకటోది. రెండోది సామాజిక కోణం. మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చీలిక వర్గాలు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎంతైనా బలమైన నాయకుడు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన ఎంతో పోరాడాడు. పార్టీ తరపున పర్సనల్గా రిస్క్ చేసి గత ప్రభుత్వం మీద ఆ తర్వాత టీడీపీ మీద పోరాడాడు. సో ఆయన్ను కాదని వేరే వాళ్ళకి సీట్ ఇచ్చారు. సో ఆయన వర్గం ఆయన మీద ఒక సింపతి క్రియేట్ అయింది. అంతకుముందు ఆయన అసహించుకున్న వాళ్ళు కూడా ఆయన మీద ఇప్పుడు సింపతి చూపిస్తున్నారు. అయ్యో పార్టీ కోసం అంత చేస్తే పార్టీ అతన్ని కాదన్నదే అని. సో ఆయన డ్యామేజ్ కొంత ఉంటుంది. ప్లస్ బీసీలకు సీట్ ఇవ్వాలి అనే వైసీపీ స్ట్రాటజీ కూడా మంచిదైనప్పటికీ అక్కడ బలమైన బీసీ నాయకుడు దొరకట్లా. గంజి చిరంజీవి గారు ఓకే, కానీ ఆయన నాయకత్వం స్టైల్ అంతా కూడా వైసీపీకి పూర్తిగా కనెక్ట్ అవ్వలేదు. సో అది కొంత ఇబ్బందికరం. గంజి చిరంజీవి గారు మంచి నాయకుడే కావచ్చు, కానీ ఎందుకు ఆ నియోజకవర్గానికి అక్కడ వైసీపీ క్యాడర్కి అంతగా కనెక్ట్ అవ్వలేదు. సో అదొక కారణం. అయితే ఇప్పుడు ఆయన్ను మారుస్తారా ఉంచుతారా అనేది కూడా డౌట్. ఒక 4 రోజుల నుంచి వేరే కొత్త పేర్లు కొన్ని వినిపిస్తున్నాయి. సో బీసీల్లోనే 3 సీట్లు ఆశిస్తున్నారు. 3 వర్గాలు ఉన్నాయి. ఇటువైపు చూస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, ఇటువైపు చూస్తే ఆ నియోజకవర్గంలో ఉన్న ఇతర కమ్యూనిటీస్ కూడా వైసీపీకి ఫేవర్గా ఉన్న ఇతర కమ్యూనిటీస్ కూడా అంత పాజిటివ్గా లేరు. సో మొత్తానికి మంగళగిరి నియోజకవర్గంలో రాజధాని ప్రభావం ఒకటి ఉంటే, లోకేష్ గారి మీద సింపతి బాగా ఎక్కువ ఒకటి ఉంటే, ఈ మండలాల వారీగా ఉన్న గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉండడం, వైసీపీలో కూడా గ్రూపులుగా ఉండడం, ఇవన్నీ కూడా సమస్యలు. సో ఈ వీడియో ఎలక్షన్ రిజల్ట్ పోలింగ్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ చెప్పుకుందాము. మినిమం తక్కువలో తక్కువ 15,000 మెజారిటీ. ఇంకా హయ్యెస్ట్ ఎంతైనా కావచ్చు. అది 25 అవుద్దా, 30 అవుద్దా, 20 అవుద్దా అనేది అయితే చెప్పలేం. కానీ 15,000కు ఒక్క ఓటు కూడా తగ్గకుండా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలిచే అవకాశం ఉంది. సో ఈ వీడియోని సేవ్ చేసుకోండి. రిజల్ట్స్ వచ్చిన రోజు మనం మళ్ళీ ఈ వీడియోని కోట్ చేసి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.